మంచి పనులు ఎవరైనా చేస్తారు, మంచి చేసినోని ఎవరైనా తారీఫ్ చేస్తారు. కానీ చెడ్డ పనులు చేసుడు, ఆ పనులు తారీఫ్ చేసుకునుడు అందరికి రాదు. అది కొందరితోనే అవుతుంది. ఎంత బేకార్ పని చేసినా అబ్బా ఎంత గొప్ప పని చేసిన వాడిని మోసేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అసంటి ముచ్చటనే చూద్దాం. పోయిన సర్కార్ వాళ్ళు మస్తు అప్పులు చేస్తుండ్రని కాంగ్రెస్ వాళ్ళు ఏండ్ల సంధిలోళ్ళు చేస్తున్నారు. డిసెంబర్లో ఇక ఆళ్ళే సర్కార్లో కూర్చుండ్రి. ఈ 6 నెలలనే 30,000 కోట్ల అప్పు పట్టుకొచ్చిండ్రు. మన దేశంలో ఉన్న పెద్ద బ్యాంకు నుంచి తెచ్చిన అప్పే ఇంత ఉన్నది. అగో ఆయన అప్పు చేసుడే మంచిది కాదన్నారు. ఇప్పుడు మీరెట్లా అప్పులు చేస్తున్నారని పబ్లిక్ అడుగుతారు కదా. గందుకే అలా పేపర్లు టీవీలు తయారుగా పెట్టిండ్రు. మేమేం ఉచ్చుట్టినే అప్పులు చేస్తలేము, పోయిన సర్కార్ వాళ్ళు చేసిన అప్పులు తీర్చేందుకే చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. అలా టీవీలల్లా పేపర్లల్లా ఇదే రాస్తున్నారు ముచ్చట. సందుగా పెట్టాను మా అంత మంచిగా ఎవ్వరు కాపాడరని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ అసలు ముచ్చటే సమజైతలేదు. అప్పు కట్టేందుకు అప్పు తెస్తున్నారంటే సర్కార్ వాళ్ళకు రోజు వస్తున్న ఆందాన్ని ఏడికి పోతున్నది. మందు మీద వస్తున్న పైసలు ఎవరి జేబులకు పోతున్నాయి, భూములు అమ్ముడు కొనుడు మీద వస్తున్న పైసలు ఎవరి జేబులకు పోతున్నాయి. ఇట్లా సర్కార్కి వస్తున్న ఆందాన్ని మొత్తం ఏమైతున్నట్టు. 6 గద్దె మీద కూర్చున్న నాడే 6 గ్యారంటీలు అరలదోని తాళం పెడుతుంది. మరి పైసలన్నీ ఏం చేస్తున్నారని అనుమానం వస్తుంది కదా జనాలకు. గందుకే ఈ కథ ముంగటేసుకున్నారు అన్నట్టు. ఓట్ల ముంగట అది చేస్తాం ఇది చేస్తామని 420 ముచ్చట్లు చెప్పిర్రు కాంగ్రెస్ వాళ్ళు. 6 నెలలు అయిపోయి ఇప్పుడు జనాలు అడగబట్టిర్రి. వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఎట్లా అని సర్కార్ వాళ్ళు ఉపాయం చేసిరట. అదేందయ్యా అంటే సర్కార్ తన పైసలు లేవు, పాత సర్కార్ వాళ్ళు చేసిన అప్పుల అసలుకు మిత్తికే అప్పులు పట్టుకొస్తున్నాం, ఓట్ల ముంగట చెప్పిన చేసుడు ఇప్పుడు అయ్యే పని కాదు, ఇంకొన్ని దినాలు కావాలని చెప్తందుకే ఇదంతా చేస్తున్నారని రాజకీయంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వారెవ్వా మస్తు ఉపాయం చేసిరు కదా సర్కార్ వాళ్ళు.